నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత రాజముద్ర ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఒక రాజధాని ఉంది, అదే అమరావతి. అమరావతి అభివృద్ధి కావాలి. అమరావతి అభివృద్ధి జరిగితే అక్కడుండే యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని 5 కోట్ల మంది ఆంధ్రులు అమరావతి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అట్లాంటి అమరావతి ఈరోజు పరుగులు పెడుతుంది అభివృద్ధిలో. ఎంతోమంది ఏదో చెప్తూ ఉంటారు, 3 రాజధానులు అంటారు, 3 ముక్కలాట అంటారు. కానీ అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం ఎవరిని కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే చాలా పరిస్థితి ఉంది, అమరావతి రాజధాని అని మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ అమరావతి రాజధానిని మనం చూసుకుంటా పోతే అమరావతి కేంద్రంగా కీలక చర్చ సాగుతుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదించారు. దీంతో అమరావతి కేంద్రంగా నిర్మాణాలు, పెట్టుబడులు కూడా వేగం పెరుగుతున్నాయని ఒక అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మావీగన్ను ప్రతిపాదన పైన రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో ఐకానిక్ భవనాలు కావచ్చు, కేంద్ర సంస్థల యొక్క పెట్టుబడులు కావచ్చు, రిజర్వ్ బ్యాంకులు కావచ్చు, అట్లా ప్రైవేటు సంస్థలు, పబ్లిక్ సంస్థలు అన్నీ కూడా వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మావీగన్ అని ఒక తీసుకొచ్చి విమర్శల పాలయ్యారు. వాళ్ళ పార్టీలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అమరావతి పైన ఖర్చు పైన 2 లక్షల కోట్లు అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ అమరావతి మీద ఇప్పటికీ ఇంకా వాళ్ళ పద్ధతి మార్చుకోలేకుండా. దీంతో మంత్రి నారాయణ గారు ఈ ఖర్చుల గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణాల ఖర్చు గురించి మంత్రి నారాయణ కీలక అంశాలను ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అమరావతిలో పనులు వేగంతో 3 షిఫ్ట్లలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల భవనాలు మే నెలాఖరుకు పూర్తి అవుతాయని చెప్పారు. మే నెలాఖరు నాటికి 90% ప్రభుత్వ భూములు సిద్ధమవుతాయని వెల్లడించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ పనులు 2027 నాటికి పూర్తవుతాయని, ఐకానిక్ టవర్లుతో సహా ప్రధాన నిర్మాణాలు 2028 ఆగస్టు నాటికి సిద్ధం చేస్తామని మంత్రి వెల్లడించారు. 3 సంవత్సరాల్లో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని సెల్ఫ్ సిటీ కాదన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. 2014లోని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక రూపొందించామని నారాయణ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? అమరావతి అభివృద్ధి సమాధానం, జగన్ బ్యాచ్కు కౌంటర్ ఇదే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాజధాని నగరం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ పెట్టుబడికి రెట్టింపు ఫలితాన్ని రాష్ట్రానికి ఇస్తుంది. ప్రభుత్వ చేతులు 5,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్. ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్లు. అమరావతిపై దేశంతోనే వైసీపీ విమర్శలు చేస్తుంది. అమరావతి అభివృద్ధి జగన్ బ్యాచ్కు పూర్తిస్థాయి కౌంటర్ ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జగన్ మావీగన్నుకు అమరావతి త్వరలో సరైన సమాధానం ఇస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకంటే అమరావతి అనేది ఒక పెద్ద మహానగరంగా తయారవుతుందని, ఇక్కడ నిరంతరం జరిగే ప్రక్రియ, అభివృద్ధి అనే పదానికి ముగింపు ఉండదు, ఒకరితో ఆగదు. అభివృద్ధి నిరంతరం జరిగే ప్రక్రియ. హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి మహానగరాలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కూడా అదే తరహాలో నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుందని, దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. హైదరాబాద్ వల్లే తెలంగాణ ఘనత సాధించగలిగిందని తెలిపారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దానిపై పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఫలితాన్ని రాష్ట్రానికి ఇస్తుందని, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా వైసీపీ వారు విమర్శలు చేస్తున్నారంటే
కేవలం వారికి అమరావతిపై ఉన్న ద్వేషమే కారణమన్నారు. రాజధానిలో ప్రస్తుతం 5,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం చేతిలో ఉందని, ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఎకరం 10 కోట్లు వేసుకున్న 50,000 కోట్లు వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో దాని ధర హైదరాబాదులో మాదిరి ఎంత పెరుగుతుందో ఎవరూ చెప్పలేమని అన్నారు. అమరావతిపై కేవలం దేశంతో విమర్శలు చేసేవారి గురించి ఆలోచించిన అవసరం లేదన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావీ గన్ను మూవీ గన్ను అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అమరావతి అనేది మహానగరంగా తయారవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో అమరావతి కూడా అలాగే అభివృద్ధి చెందుతుందని, అమరావతి మీద ఎవరైనా దేశం పెంచుకుంటే అది వాళ్ళకి మంచిది కాదని, రాష్ట్రం అభివృద్ధి కోరుకోవాలని, అంతే తప్ప లేనిపోని విషయాలు చెప్పి అభివృద్ధిని ఆపకండి అని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే అమరావతి అభివృద్ధి జరిగితే అందరికీ మంచిదని, అంతే కదా మావీ గన్ను మూవీ గన్ను అని చెప్పారు. మళ్ళీ మావీ గన్ను మూవీ గన్ను అంటే ఇన్ని రోజులు ఏం చేశారు మీరు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మావీ గన్ను మూవీ గన్ను అనేది అది ఎప్పుడు ఉండదని, అభివృద్ధి జరగాలనేది అందరూ కోరుకుంటున్నారనేది కూడా తెలుస్తుంది. ప్రజలు మంచి కోరుకుంటే మంచే జరుగుతుందని చెప్తుంది. అట్లయితే అనిత గారు మాట్లాడుతూ ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకో, వైసీపీ అంటేనే విధ్వంసం వినాశనం, ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారు కానీ నరకడం చంపడం వైసీపీ పాలసీ, తల్లిని చెల్లిని ట్రోలింగ్ చేసిన పట్టని జగన్ వీకెండ్ కామెంట్పై మాత్రం అక్కసు, జర్నలిజం అంటే రపరప అన్నంత రజీ కాదు, రాధాకృష్ణన్ నీ తండ్రి ఏమి చేయలేకపోయారు, ఇంకా నువ్వెంత, ఇంకనైనా మారండి అని అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి అభివృద్ధే సమాధానం, జగన్ బ్యాచ్కు కౌంటర్ ఇదే, ఇది మహానగరంగా అభివృద్ధి చెందుతుంది, దీని మీద చేసేవాళ్ళు విమర్శలు పట్టించుకోకూడదు, హైదరాబాద్ లెక్క అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది, బెంగళూరు హైదరాబాద్ అమరావతి ఇలా నగరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, ఒకరితో ఆగదు, ఇది ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి ముందుకు పోతూ ఉంటే అమరావతి కూడా మంచి మహానగరంలక తయారవుతుంది, మంచి రాజధాని అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద సమాధానం, అభివృద్ధి ఒక సమాధానం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.